లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హైదరాబాద్ బ్రాండ్ అంటే బ్రాండే అని మరోసారి ప్రూవ్ అయింది. అవును, దేశంలో ఎక్కడా లేనంతగా ఎవరు ఊహించినంతగా రియల్ బూమ్ ఇక్కడే ఉంది. మరి ఇది వివిధ సంస్థల సర్వేలు చేసి చెప్తున్న మాట, జరిగిన రిజిస్ట్రేషన్లు చెప్తున్న మాట. అవును, తాజాగా నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతుందో మీరే చూడొచ్చు. బయట జరుగుతున్న ప్రచారానికి అవుతున్న రిజిస్ట్రేషన్కు అసలు లింకే లేదు. అంతలా టాప్ ట్రెండింగ్లో ఉంటుంది. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందో ఆధారాలతో సహా ఓ లుక్కేద్దాం పదండి. ట్రెండింగ్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరిస్తోన్న సిటీలో నంబర్ 1. సొంతింటి కోసం హైదరాబాదీల పోటీ. స్థిరాస్తి డౌన్ అంటున్న వారికి ఘాటైన జవాబు. మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయా? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమా? దేశంలోనే టాప్ పొజిషన్ ఎలా సాధ్యమయ్యింది? రైట్, ఈ వివరాలన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. రియల్ ఎస్టేట్ పడిపోతోంది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమన్న వాళ్లకు దేటైన ఘాటైన సమాధానాలొచ్చేశాయి. అవును, హైదరాబాద్ బ్రాండ్ను తగ్గించాలని చూసినా, తగ్గుతోందని ప్రచారం చేసినా అది రివర్సే అవుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ షాన్ దేశ్ కి జాన్. భాగ్యనగరం ఏ రంగంలోనైనా ట్రెండింగ్లో ఉండాల్సిందేనని మరోసారి నిరూపించింది. నిజానికి రియల్ ఎస్టేట్ రంగం దేశమంతా కాస్త డౌన్ ట్రెండ్ చూపిస్తే మన దగ్గర మాత్రం తగ్గేదేలే అంటోంది. హైదరాబాద్ సిటీ బ్రాండ్ అంటే బ్రాండే, అందుకే అది ఎక్కడా తగ్గదు అని మరోసారి నిరూపించింది. తాజాగా నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశంలోని 6 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో బెంగళూరుంది. ఆ తరువాత ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై సిటీలున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, స్థిరాస్తి రంగం విస్తరణ, ప్రభుత్వ విధానాలు, పరిపాలన, జనాభా పెరుగుదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా నగరాల విస్తరణ తీరును ఈ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టు విశ్లేషించింది. హైదరాబాద్ సిటీలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రతి ఏటా 10% చొప్పున వృద్ధి కనబరుస్తూ వస్తోందని రిపోర్ట్ ఇచ్చింది. 2023లో హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం 11% వృద్ధి సాధించింది. పెట్టుబడిదారులు, వినియోగదారులు హైదరాబాద్లో స్థిరాస్తులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. విశాలమైన రోడ్లు, అండర్ పాస్లు, రింగ్ రోడ్, మెట్రో విస్తరణ కారణంగా రవాణా సదుపాయాలు నగరం నలువైపులా పెరుగుతున్నాయి. అది నగర విస్తరణకు, స్థిరాస్తి రంగ వృద్ధికి చాలా యూస్ఫుల్ గా మారింది. సో సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడైనా మెట్రో ద్వారా గంటలో చేరుకునే ఛాన్స్ ఉండటం కూడా రియల్ ఎస్టేట్ నలువైపులా విస్తరించేందుకు కారణంగా మారింది. హైదరాబాద్లో ఐటీతో పోటీ పడేలా ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాలు కూడా విస్తరిస్తుండటం మరింత అడ్వాంటేజ్ గా మారింది. దీంతో ఆటోమేటిక్ గా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరిగింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏదో ఆషామాషీగా పెరుగుతుందనటానికి లేదు. ఇక్కడ వర్త్ అలా ఉంటుంది. పెట్టుబడిదారులు, వినియోగదారులు కూడా ఇక్కడ స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సో గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతోందన్న ప్రచారానికి ఈ రిపోర్టు చెక్ పెట్టినట్లయింది. నెగటివిటీని పూర్తిగా తిప్పికొట్టేలా ఈ రిపోర్టు రావటంతో రియల్ రంగానికి మరింత జోరు కలిసి రావటం ఖాయంగానే కనిపిస్తోంది. For more videos like this,
Subscribe Big TV channel.